చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 444 రూపాయలకి 2 బాయ్స్ టీ-షర్ట్స్, 777 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 444 రూపాయలకి 3 గర్ల్స్ లైక్రా స్కర్ట్స్, 777 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 2 మెన్స్ టీ-షర్ట్, 2 మెన్స్ షార్ట్స్, 999 రూపాయలకి 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకి 2 కాటన్ జీన్స్, 1999 రూపాయలకి యాంకిల్ ఫిట్ జీన్స్ లెదర్ కార్గో పై ఫ్లాట్ 50% ఆఫ్. 299 రూపాయలకి కిడ్స్ ఫ్యాన్సీ చెప్పల్స్ లెదర్ షూస్, లేడీస్ చెప్పల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 10% to 19% డిస్కౌంట్. 1 gram బెంటెక్స్, యాక్సెసరీస్, హ్యాండ్ బ్యాగ్స్, ఫ్యాన్సీ వాచెస్, గిఫ్ట్ ఆర్టికల్స్ పై అప్ టు 30% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా. విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి DTCP మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్
7680880033 and 9491723949. విన్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు పావని. ఇక వివరాల్లోకి వెళితే, తూర్పు కాపుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు. ఆదివారం ఏలూరు పట్టణ తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ప్రధాన కమిటీ, పరిరక్షణ కమిటీ, యువత కమిటీల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం శేఖర్ వీధిలోని సంఘ భవనంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన వారికి తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం కృషి ప్రశంసనీయమని అన్నారు. తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికెట్ల మంజూరులో జరిగే జాప్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, నూతన కమిటీలు సంఘాన్ని మరింత బలోపేతం చేసి అభివృద్ధికి సహకరిస్తూ సంఘంలో మహిళలకు కూడా స్థానం కల్పించాలని అన్నారు. తొలుత ప్రధాన కమిటీ కార్యవర్గం గౌరవ అధ్యక్షుడిగా లంకా వెంకట రామ్మోహన్ రావు, అధ్యక్షుడిగా బరోతు బాలాజీ, ప్రధాన కార్యదర్శిగా ఎస్ యుగంధర్ ప్రసాద్, కోశాధికారిగా యాగంటి లక్ష్మీనారాయణ, పరిరక్షణ కమిటీ గౌరవ చైర్మన్ గా బంకా ప్రసాద్, చైర్మన్ గా ఆల్టీ సాయి ప్రసాద్, వైస్ చైర్మన్ గా మజ్జి సూర్యకాంతారావు, యువత కమిటీ గౌరవ అధ్యక్షుడిగా అట్టాడ రామకృష్ణ, అధ్యక్షుడిగా సరిది రాజేష్, కార్యదర్శిగా గేదెల సూర్యనారాయణ, కోశాధికారిగా సాగు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శి, కార్యనిర్వహణ కార్యదర్శి, కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పాత కమిటీ కార్యవర్గ సభ్యుని శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. నూతన కార్యవర్గ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సంఘం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రమాణ స్వీకారం చేశారు. పెద్ద సంఖ్యలో సంఘీయులు పాల్గొన్నారు. మనకి అలాగే మన ప్రధాని నియమ నిబంధనలతో సంఘ అభివృద్ధికి పనిచేస్తామని మన సంఘీయులు ఇచ్చినటువంటి బాధ్యతని కర్తవ్యంగా బాధ్యతగా నిర్వహిస్తూ సంఘంలో ఉన్నటువంటి విద్యార్థుల పట్ల, ఇతర మన సంఘీయుల పట్ల అందరినీ కలుపుకొని మన అభివృద్ధికి పాటుపడతామని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. ప్రెసిడెంట్ అన్నవాళ్ళు 10 మంది, సభ్యులు అన్నవాళ్ళు 5 మందిని తీసుకొస్తే ఈ ప్రయాణం పట్టేది కాదు. దానికి మరి మీరందరూ ఎందుకంటే పరిచయాలు పెరిగితే అందరూ బాధ్యతతో రాగలుగుతారు. అయ్యో మన పిలిచారనేది ఉంటుంది కాబట్టి అందరూ కూడా తీసుకోవాలి. అలాగే గౌరవ కార్పొరేటర్ గారు ఇంతకు ముందు కూడా ఏదైతే చదువుకున్న వాళ్ళకి వాళ్ళు ప్రాబ్లం పెట్టినప్పుడు దానికి కూడా రావడం జరిగింది. మరి మహిళలకు ప్రాధాన్యత లేదనేది అంశాన్ని ఇచ్చారు. తప్పనిసరిగా దానికి ఇవ్వాల్సిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి. ఎవరైతే ఉత్సాహవంతులుగా ఉన్నారో వాళ్ళకి ఇస్తే ఆ కమిటీని ఒక అభివృద్ధిలోకి తీసుకెళ్తారు. తర్వాత కంటిన్యూషన్ గా ఆ మహిళలే, వాళ్ళందరూ కూడా మహిళలే రాణిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా 50% మహిళలకే ఉంటుంది. మనమందరూ ఇప్పుడు ఈ ఎన్నికలో 50 మంది లేదు, రేపు వద్దు మనం 2-3 అవుతాయి పరిస్థితి కూడా ఉంది ముందు. కాబట్టి వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతగా ఉంది. అలాగే చదువుకునే వాళ్ళకి కానీ, మీ సంఘంలో ఆర్థికంగా వెనుకబాటు ఉన్న వాళ్ళకి కానీ, అలాగే మీరైతే మెంబర్షిప్ కూడా అన్నారు 500 రూపాయలు అనేది. 500 రూపాయలు తగ్గించడం కాదు, 500 రూపాయలని పెంచడానికి చూడండి. ఎందుకంటే ఎక్కడ కూడా నేను ఎమ్మెల్యేని లేకపోతే నేను పెద్ద పొజిషన్ ఉన్నాననేటువంటి భావన లేకుండా ఒక సోదర భావంగా ఉండేటువంటి శాసనసభ్యులు మనకు ఉన్నారు కనుక మనం ఏ రోజైనా ఎప్పుడైనా ఆ గుమ్మం తట్టి మనం లోనికి వెళ్ళి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంది కనుక ఆ రకంగా మన యొక్క సంఘాన్ని, సంఘంలో ఉన్నటువంటి సంఘీయుల యొక్క అభివృద్ధికి, కష్టాలని, వారి యొక్క సమస్యలను వారి దగ్గర తీసుకెళ్ళచ్చు. మరి భవిష్యత్తులో కూడా ఏంటంటే కమ్యూనికేషన్ ఎక్కువ పెంచుకుని ఎక్కువ మందిని మనం ఇట్లాంటి మీటింగులకి వచ్చినప్పుడు మనం ఎక్కువ మందిని సమీకరించుకున్నట్లయితే ఇంకా
మంచి జరగడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ మరి ఇప్పుడు ఎన్నిక కాబడినటువంటి యూత్ కమిటీ కానీ, పట్టణ కమిటీ కానీ, ఫెడరేషన్ కమిటీ, ఈ కమిటీల మీద పర్యవేక్షణ కనుక వాళ్ళంతా పెద్దవాళ్ళే కనుక మరి అదేవిధంగా ఇందాకే సోదరి చెప్పినట్లుగా మహిళా కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కళావతి గారిలో ఆ మాట తప్పించి ఇప్పుడు కొత్త కమిటీ, టౌన్ కమిటీ, యూత్ కమిటీ, అలాగే ప్రొఫెషనల్ కమిటీలో కూడా 13 సంవత్సరాలుగా మారే విధానంగా ఒక ఏదైతే లోగన్ జరుగుతున్నటువంటి ఒక ఆచారంలో సాంప్రదాయం ఉన్నటువంటి అదే సాంప్రదాయం ప్రకారంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ సంఘానికి వీళ్ళైతే బాగుంటారనేటువంటి ఈ మార్పులు ఏర్పడడం ఎగ్జామ్ జరిగిన తర్వాత వచ్చేటువంటి విద్యార్థుల్లో ఎవరైతే పేద విద్యార్థులు మంచి ర్యాంకింగ్ వచ్చినామో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకుని వాళ్ళు తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి దగ్గర రిటప్పనాయుడు గారు ఉన్నారు, ఆయన కూడా అలాగే మన రామారావు గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రోత్సహించేటువంటి వ్యక్తులే తప్ప పట్టణ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే విజ్ఞాన అభివృద్ధి సంఘం తరఫున వారు చేస్తున్నటువంటి ఈ విద్యా స్టూడెంట్స్ కి ఏదైతే స్కాలర్షిప్ ఇస్తున్నారో చాలా మంచి కార్యక్రమం. దాని ద్వారా మన సంఘాన్ని అభివృద్ధి చేయకపోవడం చాలా కృషి చేస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం మా పరిధిలో మేమున్నంత వరకు కూడా భారీ ఎత్తున వంశమారాధన మహోత్సవం ఒకసారి చేయగలిగాము. అట్లాగే స్కాలర్షిప్ పంపిణీ 2 సంవత్సరాలు పెద్ద ఎత్తున చేయగలిగాము. అలాగే మన సంఘీయులందరినీ కలుపుకొని వెళ్ళడానికి మీ అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు చేస్తూ ఈరోజు మన కొండపల్లి శ్రీనివాస్ గారు మన ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గరగా ఉన్నటువంటి మంత్రి మరియు వారి మాంగరైనటువంటి సరిపడి గల రామారావు గారు మనకి అన్ని విధాలా కృషి చేస్తూ ప్రతి విషయంలో కూడా మనల్ని ముందుకి నడిపిస్తాను. మేము కూడా ఈ సాధించే కమిటీలో ఈ 3 సంవత్సరాల్లో మేము చేయదలుచుకున్నది ఏంటంటే ఈ ఓబీసీ కోసం మా నిరంతరం మా కష్టాన్ని అంతా కూడా పెట్టి ఏదైతే పేద బలపడిన వాళ్ళు ఉన్నారో వారందరికీ ఓబీసీ వచ్చేంత వరకు మేము నిద్రపోవని ఈ సభాముఖంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రంగం ఏదైనా, ఎన్నికలు ఏదైనా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు తిరుగులేని విజయం వరిస్తుందని, కూటమి ప్రభుత్వం ప్రజల ఆదరణను, నమ్మకాన్ని నిలబెట్టుకుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు తెలిపారు. గత 5 ఏళ్లుగా ప్రజలను దగ్గా చేసి అవినీతి అక్రమాలు చేసిన వైసీపీ పార్టీని ప్రజలు సార్వత్రిక ఎన్నికల వేళ సమాధి చేసి ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రతి నిత్యం అన్ని వర్గాల ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు నియోజకవర్గ పరిధిలో జరిగిన నీటి సంఘాల ఎన్నికలు అన్ని కూడా కూటమి తరపున అభ్యర్థులకు, మద్దతుదారులకు ఏకగ్రీవం కావడం పట్ల పలువురు కూటమి నాయకులు, నీటి సంఘాల నూతన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సంఘ సభ్యులు బృందాలు దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి శాలువాతో సత్కరించారు. దెందులూరు మండల పరిధిలోని 26 సాగునీటి సంఘాలు, పెదపాడు మండల పరిధిలోని 18 సాగునీటి సంఘాలు, పెదవేగి మండల పరిధిలోని 17 సాగునీటి సంఘాలు, ఏలూరు రూరల్ మండల పరిధిలోని 5 సాగునీటి సంఘాలు వెరసి మొత్తం 66 సాగునీటి సంఘాలకు జరిగిన ఎన్నికలకు 100% కూటమి తరపు అభ్యర్థులు, మద్దతుదారులు ఏకగ్రీవం ఎన్నిక కావడం ఎంతో అభినందనీయమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సంఘ సభ్యులు దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారు ప్రత్యేకంగా అభినందించారు. నూతనంగా ఎంపికైన సాగునీటి సంఘాల వారు తమ పరిధిలోని రైతులకు సాగునీటి లభ్యతతో ఎటువంటి సమస్య లేకుండా సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని, రైతులకు సాగునీరు అందించడంలో ఏదైనా సమస్య ఉంటే వాటిని నేరుగా తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, నీటి సంఘాల నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ కార్యాలయంలో ఈ రోజు దివంగత నాయకులు షేక్ సబ్జీ గారి ప్రథమ సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నూతనంగా ఎన్నిక కాబడిన ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి,
యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ ముస్తఫా అలీ, రవికుమార్, రుద్రాక్షి నాయకత్వం వహించారు. కార్యక్రమానికి జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్, కన్వీనర్లు రామారావు గారు, రాష్ట్ర జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ హరినాథ్, సబ్జీ సతీమణి సుభాన్ బేగం, కుమారుడు ఆజాద్, జిల్లా నాయకత్వం ఎంపీ శ్యాంబాబు గారు, జి వెంకటేశ్వరరావు, జీవి రంగమోహన్, బి రామ్మోహన్ రావు, జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిలర్లు, ఆడి కమిటీ సభ్యులు, వందలాది మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సాబ్జీ గారు చేసిన కృషిని కొనియాడారు. చివరి వరకు ఉద్యమంలోనే ఆయన ప్రాణాలు అర్పించారని, ఆయన యొక్క పోరాట పటిమను, నాయకత్వాన్ని ముందుకు తీసుకువెళ్లారని కోరారు. సాబ్జీ శ్రీకాంత్ ప్లేస్ లో జైకర్ని నన్ను అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా నియమించినటువంటి సందర్భం. హౌస్ లో మొత్తం జనం సాబ్జీ పర్సనాలిటీ, సాబ్జీ లెజెండరీ నాయకత్వం, అటువంటి లెజెండరీ నాయకత్వం, అటువంటి గొప్ప నాయకుడు, అటువంటి ఉద్యమ నేతనే రిలీవ్ చేసి ఇంత చిన్నగా ఉన్నటువంటి ఇంత ఉన్న మనుషులు కూడా వ్యాఖ్యానం చేశారు. పట్టాకాలను పెట్టారని కూడా వ్యాఖ్యానం చేశారు. కనిపించారు అంటే అది ఇక్కడ కనిపించాడండి. ఆ విధమైనటువంటి పట్టుదలతో నిజంగా ఈ రెండు జిల్లాల కార్యకర్తలు ఈ విజయాన్ని సాబ్జీకి అంకితం చేయాలనే పట్టుదలతో నిలిచారు. కాబట్టి ఉభయ రాష్ట్రాల్లో ఏదైతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక రికార్డు మెజారిటీతో 3,906 ఓట్ల మెజారిటీతో ఈ యొక్క విజయాన్ని సాబ్జీకి అంకితం చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బిఆర్ అంబేద్కర్ లాగా వేలు చూపించి మాట్లాడేవాడు. అదే ద్వారంలో డిఓతో ఇలా మాట్లాడాడు. నా మీద డిఓ మీద వేలు చూపిస్తావా, నేను సస్పెండ్ చేస్తాను. అక్కడ అప్పటికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలిచిన రావు సూర్యారావు కూడా పక్కన ఉన్నారు. ఆయన లెగిసి కూర్చుని అంటే సస్పెండ్ చేయి ఎంత తెలుస్తాను. ఈ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో మటుకు చాలా బలమైన నాయకత్వంతో యూటీఎఫ్ మరి ముందుకు సాగుతా ఉంది. అలాంటి యూటీఎఫ్ లో మరి అనేక సుదీర్ఘకాలం పనిచేసిన షేక్ సాబ్జీ గారు మనందరికీ కూడా ఆదర్శనీయులు, స్ఫూర్తిదాయకంగా మనందరికీ ఉంటారని, వారు ఎక్కడున్నా కూడా వారి ఆత్మకు శాంతి కలగాలని, సద్గతులు ప్రసాదించాలని మరి ప్రార్థిస్తూ ఆయన పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని ఆయన చిన్నప్పటి నుంచే సాహసాలు, నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి మా మామయ్య చెప్తూ ఉండేవారు. మరి ఆయన స్నేహశీలి, ధైర్యశాలి, చిరునవ్వే ఆభరణంగా ఉండేవారు. ఆయన ఏ కొత్త టీంలో వచ్చినా నన్ను పరిచయం చేసేప్పుడు రాష్ట్రపతి అవార్డు గ్రహీత అని చెప్పేసి చేశారు. సార్ నేను రాష్ట్రపతిని తీసుకోలేదు, ఎంహెచ్ఆర్డి న్యూఢిల్లీ నుంచి మాత్రం తీసుకున్నాను, మీరు అంతకంటే ఎక్కువే అని చెప్పేసి అనేవాడు. అంటే ఆయనకి నా మీద ఆత్మీయతకి నేను అసలు ఎప్పటికీ కుదరదు. లైఫ్ లాంగ్ జీవితాంతం టీమే రాష్ట్రీయ నేనైతే నా మనసులో ఉన్న మాట. ఎఫిలియేటెడ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆక్టా ఎంపీ కంబైన్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఎయిడెడ్ సమస్యలు అనేవి మీ అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా యూటీఎఫ్ అనేది మిగతా టీచర్ ఆర్గనైజేషన్ తో పాటు యూటీఎఫ్ ముందు బాగా ఉండేది. ఆక్టా ఏపీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఎయిడెడ్ డిగ్రీ కాలేజ్ సమస్యల పరిష్కారంలో మరి వారితో జాతీయ స్థాయిలో క్లాసులకు వెళ్ళిన, స్టేట్ లెవెల్లో మీటింగ్లు జరిగిన, మరి డిగ్రీ కాలేజీల నుంచి నేను కూడా చాలా యాక్టివ్గా పాల్గొనేవాడిని, చాలా దగ్గరగా ఉండేవాడిని. అంత ముందు రోజు కూడా డిసెంబర్ 14వ తారీఖు సాయంకాలం 9 గంటల వరకు కూడా రోజు మధ్యాహ్నం నుంచి మాతోటే ఫండ్ రైజింగ్ అన్ని తిరిగి రేపు నేను భీమవరం వెళ్ళొస్తాను, వెళ్ళొచ్చిన తర్వాత సాయంకాలం 14 వెళ్దామని చెప్పేసి చెప్పడం, మధ్యాహ్నం సడన్గా న్యూస్ రావడం అనేది చాలా షాక్. ఎమ్మెల్సీ గారి యాక్షన్ అయిందని ఎవరు ఫోన్ చేస్తారు, ఏ ఎమ్మెల్సీ గారికి ఏం గాయ ఉండదు, నిర్ణయంగా మాట్లాడామని చెప్పేసి అనుకుంటే ఏదైనా జరిగితే చిన్న యాక్సిడెంట్ అవ్వచ్చు, పెద్దవారు కదా ఇన్నోవా ఏమవుతుందని చెప్పేసి పక్కన రేడియో
చూడండి, టీవీలో స్క్రోల్ వస్తుంది చూడండి, స్క్రోల్ చూస్తే ఇంకా షాక్. ఒక స్టూడెంట్ అభిప్రాయాన్ని ఆ విధంగా ఫుల్ఫిల్ చేస్తానని చెప్పించింది ఎవరంటే షేక్ సాఫీ గారి వ్యక్తిత్వం. ఈరోజు టీచర్ ఎమ్మెల్సీ గెలుపుకి ఏదైతే మన పీడీఎఫ్ ఎమ్మెల్సీలు చేసిన కృషి పెట్టుబడిగా నిలిచిందని నేను భావిస్తున్నాను. ఆ పెట్టుబడిని ఏమాత్రం వీడిపోకుండా అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం, వారు చేసిన పోరాటాలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కలెక్టర్ కె వెత్రిసెల్వి అన్నారు. ఏలూరు కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో ఆదివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు గారి 72వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకుని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ కె వెత్రిసెల్వి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ వెత్రిసెల్వి మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయులు త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా నిర్వహించాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, డిఆర్డీఏ పీడీఆర్ విజయరాజు, బీసీ సంక్షేమ శాఖ ఈడీ ఎన్ పుష్పలత, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ ఈ త్రినాథ్ బాబు, డిప్యూటీ డిఎంహెచ్ఓ నాగేశ్వరరావు, కలెక్టరేట్ ఏఓ నాంచరయ్య, సెల్వెట్ సీఈఓ ప్రభాకర్ రావు, సిపిఓ బి శ్రీదేవి, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కానీ లేదా ఆంధ్రప్రదేశ్కి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్గా మనం పేరు మార్చుకున్నాం, ఆంధ్రప్రదేశ్కి ఒక సెపరేట్ రాష్ట్రం ఉండాలి, ఎంటిటీ అనేది లేదు, ఉమ్మడి రాష్ట్రంలో ఉండటం వలన కొంత ఇబ్బంది అవుతున్నదనే ఉద్దేశం లేదు. ఏంటంటే మన పొట్టి శ్రీరాములు గారు దీనికోసం అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఎవరు ఫ్రీడమ్ ఫైటర్గా పనిచేస్తున్నారు, కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించారు. ఈ కాజు కోసం అని చెప్పేసి మళ్ళీ 1952లో ఈ దీక్ష ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. ఈ బులుస్వామి ఇట్లా మద్రాసులో, అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోను. తర్వాత ఇట్లా చేసి ఈ డిమాండ్ సాధ్యం కాకపోవడంతో విరమించడానికి ముఖ్యమైన కార్యకర్తలు లేకపోతే నాయకులు అందరూ కూడా ప్రయత్నించినప్పటికీ కూడా వారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకపోతే మాత్రం నేను విరమించనని చెప్పేసి ఈ సందర్భంగా 1952 డిసెంబర్ 15న 52 రోజులు ఈ ఆమరణ నిరాహార దీక్ష చేసి వారు పరువు చాలించారు. దాంతో ఆంధ్రప్రదేశ్లో కూడా లేదా అప్పుడు ఉమ్మడి మద్రాసులో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏర్పడటం, తర్వాత ఈ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఏంటంటే దేశం మొత్తం మీద అటెన్షన్లోకి రావడంతో వారి ఆత్మార్పణ కారణంగా మనకి కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందండి. ఆ రోజు నుంచి వారు చేసిన ఈ సేవకి, అలాగే ఈ కార్యదీక్షకి మనం గుర్తుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని అన్ని రకాలుగా ప్రోగ్రాంలు అనేది పెట్టుకోవటం, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత కోసం మనం స్మరించుకోవడం జరుగుతుంది. అయ్యప్ప మాలాధారణ స్వాములకు అన్నదానం చేయడం ఎంతో పుణ్యంగా భావిస్తున్నానని, తోటివారితో సోదరభావంతో మెలిగి ప్రేమ, దయ, మానవత్వం కలిగి ఉండడం అయ్యప్ప మాలధారణ ముఖ్య ఉద్దేశమని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఎక్కడా లేని విధంగా అతి తక్కువ ఖర్చుతో భిక్షా ప్రదాతలుగా వ్యవహరించిన దాతలకు జమాల్ లెక్కలు అనంతరం తిరిగి మిగిలిన సొమ్ము ఇవ్వడం జరిగిందని, ఇది ఒక చరిత్ర అని దీనికి కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు కొట్టుమొదటితో పాటు సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. స్థానిక రామకోటి ప్రాంగణంలో అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో భిక్షా కార్యక్రమం ఈ నెల 16వ తేదీన పూర్ణాహుతితో భిక్షా కార్యక్రమం ముగుస్తుంది. ఆదివారం రామకోటి ప్రాంగణంలో స్వాముల భిక్షకు 126 మంది దాతలు సాయం అందించిన విషయం విదితమేజమా. ఖర్చులను దాతలకు వివరించి మిగిలిన 2000 రూపాయలను దాతలకు తిరిగి ఇచ్చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాలాధారణ స్వాములు పవిత్రంగా జనం వండి వడ్డించడం ప్రశంసించదగ్గ విషయం అని అన్నారు. మాలాధారణ స్వాములకు చేసే అన్నదానం ఎంతో
సత్ఫలితాలను అందిస్తుందని, అయ్యప్ప మాలలు సమాజంలోనే భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. అయ్యప్ప స్వామి కరుణా కటాక్షంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అయ్యప్ప స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. అధ్యక్షుడు కొట్టుమధు వెంకట్రావు మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసం నవంబర్ 23వ తేదీ నుంచి అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమం ప్రారంభించామని అన్నారు. గత ఏడాది కూడా చేసి మిగిలిన సొమ్మును దాతలకు అందించడం జరిగిందన్నారు. ఈ ఏడాది కూడా జమా ఖర్చులు వివరించి మిగిలిన సొమ్ము అందించడం ఇప్పటి వరకు దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎక్కడా జరిగి ఉండలేదన్నారు. ఇది ఒక చరిత్రని సువర్ణాక్షరాలతో లిఖించదగిన విషయం అన్నారు. భిక్షకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నూకల రామకృష్ణ, సామర్ల కిరణ్ కుమార్, ఎం శ్రీనివాస్, గోపాల్, కొట్టు మనోజ్, వీరమాచినేని చందు తదితరులు పాల్గొన్నారు. తొలుత అయ్యప్ప స్వామికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే చంటి అయ్యప్ప స్వాములకు స్వయంగా వడ్డించారు. ఏలూరు రాంకోటి ప్రాంతంలో అయ్యప్ప స్వామి అన్న సమరాధన వాళ్ళు ఏదైతే భవానీలకు అయ్యప్పలకు 55 రోజుల పాటు మరి ఏదైతే భోజన వసతి అంతా కూడా కల్పించి అనేక మంది దాతల దగ్గర నుంచి స్వచ్ఛందంగా ఎవరైతే వాళ్ళు ఇస్తానన్నారో వాళ్ళ దగ్గర నుంచి వస్తు రూపేణ ధన రూపేణ మరి వాళ్ళు ఇవ్వటం, వాళ్ళందరికీ కూడా ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే కొట్టు మధు గారి ఆధ్వర్యంలో, అలాగే నూకల రామకృష్ణ గారు, సామర్ల కిరణ్ గారు, అనేక మంది దాతలు ప్రతి కూడా అయ్యప్ప స్వాములు ఇబ్బంది పడకూడదు, వాళ్ళందరూ కూడా ఏదైతే ఎక్కడైతే భిక్షా కార్యక్రమంలోకి వెళ్తానికి అక్కడక్కడ తిరగవలసిన పరిస్థితులు వస్తున్నాయనే ఉద్దేశంతో అందరూ కూడా పూనుకుని మరి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారిని అభినందిస్తున్నాను. వాళ్ళు మరి 55 రోజుల పాటు మరి నిత్యం సేవలు అందించిన వారికి కూడా ప్రత్యేకంగా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నా. వస్తు రూపేనా కానీ ఎవరైనా నిత్యం ఇచ్చేదాంతో పాటు ఎవరైతే 10,000 రూపాయలు పెట్టారో వాళ్ళందరూ ముందు దాంట్లో ఇచ్చారు కాబట్టి 2,000 రూపాయలు అంటే ముందు 10,000 రూపాయలు తీసుకున్నప్పటికీ 8,000 రూపాయలు అయిందని చెప్పి 2,000 రూపాయలు తిరిగి జరిగింది. ఏదైతే మరి ఈ దీక్షా కార్యక్రమంలో అందరూ కూడా భక్తులు కూడా అందరూ కూడా నిర్విఘ్నంగా పాల్గొన్నారు. ఏ ఇబ్బందులు లేకోకుండా అన్ని కూడా సమకూర్చడం జరిగింది. మరి మీ అందరినీ కూడా అభినందిస్తూ మరి ఇది నిత్యం ఇలాగే సాగాలని చెప్పి అయ్యప్ప స్వాములకి ఏ ఇబ్బంది లేకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. అన్నదాన సమాజం నుంచి మరి ఖర్చుగా మనం చూపించి ఉన్నాము. ఆ పైన మన వంట సరుకుల్ని ఉభయ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో ఎక్కడ కూడా మరి అయ్యప్ప అన్నదాన సమాజం అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏ కార్యక్రమం అవ్వచ్చు, ఈ అన్నదాన కార్యక్రమాల్లో మరి ఇచ్చిన డబ్బుకి లెక్క చెప్పి మిగిలిన దానాన్ని ఎలక ఇవ్వటం అన్నది మరి ప్రప్రథమంగా అన్నపూర్ణ సహిత అరేరుపోతున్న అయ్యప్ప అన్నదాన సమాజం వారు గత సంవత్సరం మరి ఏలూరులో శ్రీకారం చుడటం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు మరి జరిపినప్పుడు మరి ప్రజల్లో అపోహలు ఉండకూడదు. మరి మీరు కార్యక్రమం నిర్వహించారు, మరి ఎన్నో లక్షలు వసూలు చేశారు, మరి ఆ డబ్బంతా ఏమైంది అన్న అపోహలు ఉండకూడదు. మరి ఆ ఉద్దేశంతో మరి దాతలకు కరువు లేదు, కేవలం కావాల్సింది సేవ చేసేటువంటి వారు ఉంటే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయొచ్చు, ఇంకా ఎంతో అంగరంగ వైభవంగా చేయొచ్చు. దయచేసి సేవ చేసే అవకాశం ఉన్నవారు మీరు ఒక్క రూపాయలు కూడా ఇవ్వక్కర్లేదు, సేవలో పాల్గొంటే ఇటువంటి కార్యక్రమాలు మరి ఇంకా ముందు ఇంకా దిగ్విజయంగా నడపడానికి అవకాశం ఉంటుంది. మరి సుమారుగా 1,00,000 రూపాయలు కుప్పాల శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు వారు 1,00,000 రూపాయలు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇలా ప్రతిరోజు కూడా మనం ఈ చేసుకున్న ఈ కార్యక్రమానికి ధన రూపేణ వస్తు రూపేణ సహకరించినటువంటి భిక్షా ప్రదాతలు అన్నదాత ప్రభువులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం స్వామి. క్రీస్తు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ డిసెంబర్ 16, 17 తేదీలలో ఏలూరు సెయింట్ జేవియర్ హైస్కూల్ గ్రౌండ్స్ లో ఏలూరు మన్నా చర్చ్ ఆధ్వర్యంలో క్రీస్తు ఆరాధన పండుగలు నిర్వహించనున్నట్లు మన్నా చర్చ్ పాస్టర్ ఎం జ్యోతిరాజు తెలిపారు. ఆదివారం మన్నా చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీస్తు ఆరాధన ర్యాలీలో బిషప్ ఎలీషారాజుతో పాటు పాస్టర్ జ్యోతిరాజు మరియు కుటుంబ సభ్యులు ఈ ర్యాలీలో పాల్గొని క్రీస్తు గేయాలను ఆలపిస్తూ క్రిస్మస్ కేక్ ను కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జ్యోతిరాజు మాట్లాడుతూ 16, 17 తేదీల్లో జరిగే ఈ వేడుకలకు తాను మరియు బైబిల్ వండర్స్ టీవీ వర్తమానికులు డాక్టర్ జాన్ వెస్లీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. అలాగే మధుర గానాలు, మధురమైన సంగీతంతో పాటు స్తుతి ఆరాధన, స్కిట్స్, కొరియోగ్రఫీ, కేక్ కటింగ్, క్యాండిల్ లైట్ సర్వీస్ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలను అందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘస్థులు టి రూజ్వెల్ట్, ఎన్డీవీ ప్రసాద్, మోహన్ రాయ్, యోహాన్, వినయ్, త్రినాథ్ మరియు భారీ సంఖ్యలో సంఘస్థులు, విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు.
అభినందిస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. యవనస్తులకు మంచి పరలోక సైన్య సమూహం ఆది భూమి మీద సమాధానం కలుగుతుంది. భూమి మీద కరుణించినటువంటి ఆయన ప్రేమను ప్రకటిస్తూ సర్వలోకానికి శాంతి కలగాలని, సంతోషం కలగాలని, నెమ్మది ఆనందం కలగాలని, ఆశీర్వాదాలతో నింపబడాలని ఈ సువార్త శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీ వెనుక మాకున్న ఉద్దేశం మన పట్టణం దీవించబడాలి, మన ఏలూరు దీవించబడాలి, మన ప్రాంతాలు దీవించబడాలి, మన నాయకులు దీవించబడాలి, మన దేశమంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని మా ప్రార్థన. కనుక ఈ ప్రత్యేక సమయంలో ఏలూరికి దేవుడు అనుగ్రహించు శాంతి కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, ఆనందము కలుగునుగాక, ఆశీర్వాదములు కలుగునుగాక. బోలో క్రీస్తు మహారాజుకే, బోలో యేసు మహారాజుకే, బోలో క్రీస్తు మహారాజుకే. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన బొర్రా గోపిమూర్తి విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు అభినందన సభ యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గోపిమూర్తి గారు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ ముస్తఫా అలీ రవికుమార్, రుద్రాక్షి, జేఏసీ నాయకత్వం, జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్, కన్వీనర్ రామారావు, జేఏసీ రాష్ట్ర నాయకులు హరినాథ్ పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ కు మద్దతు తెలిపిన ఏపీటీఎఫ్ 1938 బీటీఏ ఆదిమవాసీ టీచర్స్ అసోసియేషన్ నాయకులు మోహన్ గుడిమెళ్ల వెంకటేశ్వరరావు గారు, రాష్ట్ర కోశాధికారి సబ్బిత నరసింహమూర్తి గారు, ప్రధాన సంఘాల నాయకులు, ఆర్టీసీ సంఘాల నాయకులు, సిఐటియు సంఘాల నాయకులు, అంగన్వాడీ వర్కర్స్, ఉపాధ్యాయ మిత్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ విజయానికి కృషి చేసిన కార్యకర్తలను అభినందించారు. ఎటువంటి సన్మానాలకు, పూలదండలకు తావు లేకుండా కార్యకర్తల అభినందన సభగా ఈ సభ నిర్వహించారు. ఈ రోజు మధ్యాహ్నం జిల్లా కార్యవర్గ సమావేశం యూటీఎఫ్ జిల్లా కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ గారు హాజరై జనవరి 5, 6, 7, 8 తేదీలలో కాకినాడలో రాష్ట్ర స్వర్ణోత్సవ మహాసభలకు సంబంధించి 20,000 మందితో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారిని ఆహ్వానించినట్లు, అనేక మంది ప్రముఖులను, విద్యావేత్తలను ఆహ్వానించినట్లు తెలియజేశారు. ఈ సభలకు వేలాది మంది ఉపాధ్యాయులు హాజరవ్వాలని పిలుపునిచ్చారు. అలాగే సభలలో ఉపాధ్యాయుల, విద్యార్థుల పాఠశాలల సమస్యలపై చర్చిస్తానని తెలియజేశారు. అలాగే పాత పద్ధతిలోనే పాఠశాలలు కొనసాగాలని, +2 హైస్కూల్లో అవసరమైన మేరకు సౌకర్యాలు కల్పించి ఆ పాఠశాలలను కొనసాగింపచేయాలని, ఉపాధ్యాయులను కొనసాగింపచేసిన వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముస్తఫా అలీ, రవికుమార్, రుద్రాక్షి, జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిలర్లు, ఆడిట్ కమిటీ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి మొన్న 5వ తేదీన ఎమ్మెల్సీకి ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలకి సంబంధించి కౌంటింగు డిసెంబర్ 9వ తేదీన కౌంటింగు జరిగినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఈ కౌంటింగ్లో ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి బొర్రా గోపిమూర్తి అనే నన్ను అఖండ మెజారిటీతో గెలిపించారు. ఈ విజయాన్ని మా దివంగత నేత ఎమ్మెల్సీ సాబ్జీ గారికి అంకితం చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ విజయం ప్రజాస్వామ్య విజయం అని,
రాజ్యాంగ విలువలతో కూడినటువంటి విజయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ప్రత్యర్థులు ఉపాధ్యాయుల్ని ప్రలోభాలు పెట్టి తాయిలాలు పంచి గెలవాలని చెప్పి ప్రయత్నం చేశారు, కానీ ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు ఆ తాయిలాల్ని తిరస్కరించి నీతి నిజాయితీ కలిగినటువంటి పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను నన్ను గెలిపించారు. కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే నేను ప్రచారంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక మేనేజ్మెంట్లు వారి అలాగే డిపార్ట్మెంట్ల వారి నాకు వచ్చినటువంటి సమస్యలు, జిల్లా పరిషత్ స్కూల్ టీచర్ సమస్యలు కావచ్చు, మున్సిపల్ టీచర్ సమస్యలు కావచ్చు, ఎయిడెడ్ టీచర్ సమస్యలు కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యలు కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి జనరల్ లెక్చరర్స్ కావచ్చు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ కావచ్చు, లేదంటే గెస్ట్ లెక్చరర్స్ కావచ్చు, వారి సమస్యల మీద కానీ, ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న అన్ఎయిడెడ్ సిబ్బంది సమస్యలు కానీ, ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ కళాశాలలోనూ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ప్రైవేటు టీచర్లు అధ్యాపకుల సమస్యలు కాబట్టి అనేక సమస్యలు నా దృష్టికి రావటం జరిగింది. ఆ సమస్యలు పరిష్కారానికి శాసన మండలిలో ఆ సమస్యలను లేవనెత్తడంతో పాటు సంబంధిత అధికారులు మంత్రులతో ప్రాతినిధ్యాలు చేసే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి, అంతేకాకుండా గత ఎన్నికల సమయంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు 117 జీవోని రద్దు చేస్తానని చెప్పి చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అది రద్దు అవ్వలేదు. దాని స్థానంలో మరొక జీవో తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అటువంటి జీవోలు తీసుకురాకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడం కోసం బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి, ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి +2 వ్యవస్థని కొనసాగిస్తూ దాన్ని బలోపేతం చేయాలని చెప్పి, దాంట్లో ప్రమోషన్ పొందినటువంటి వారికి ప్రమోషన్ పద్ధతుల్లో PG2కు ఉన్నటువంటి నిబంధనల్ని వర్తింపజేస్తూ వాళ్ళ ఇంక్రిమెంట్ని పేలో కలిపి క్రమబద్ధీకరణ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఇప్పటి వరకు ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా టీచర్ రిప్రజెంటేటివ్ని, ఎమ్మెల్సీ అయిన తర్వాత నేను పొలిటికల్ రిప్రజెంటేటివ్ అవుతాను. ఈ ఉపాధ్యాయ అధ్యాపక సమస్యలతో పాటు సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలు, సమగ్ర శిక్షా అభియాన్ కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, లేదంటే అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, లేదంటే సమాజంలో అనేక శ్రామిక వర్గాల యొక్క సమస్యల్ని శాసన మండలిలో ప్రస్తావన చేయటమే కాకుండా ఆ సమస్యల వారికి ప్రభుత్వానికి వారధిగా ఉండే ఆ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్, మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్, బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ ధరకు 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీపై 10% ఇనాగరల్ ఆఫర్. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీస్, 500 రూపాయలకే 3 రాయల్ షిఫాన్ సారీస్, 777 రూపాయలకే సోనాలికా డిజిటల్ ప్రింట్ సారీస్, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 5000 రూపాయలకే 4 వారాహి పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 299 రూపాయలకే 2 సిమిలర్ స్ట్రైట్ కట్ టాప్స్, 699 రూపాయలకి 2 లిల్లీ ప్లాసో సెట్స్, 1999 రూపాయలకి 2 అకేషన్ ఫ్యాన్సీ చుడిదార్స్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ
వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఎమ్మెల్యే బడేటి పేర్కొన్నారు. ఏలూరు వసంతమాల్ సెంటర్లో ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు గారి 72వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకుని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గోపిమూర్తితో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయుని త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు.
శ్రీరాములు గారు. మరి ఈరోజు చాలా విశిష్టమైన రోజు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కోసం ఏదైతే ఆత్మార్పణ చేశారో ఈ రోజున మరి రాష్ట్ర ప్రభుత్వం మరి పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి ఆత్మార్పణ దినంగా ప్రకటించడం అనేది చాలా హర్షణీయం. ఎందుకంటే ఆ మహనీయుడు ఏదైతే ప్రజలందరి కోసం ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని చెప్పి మరి 58 రోజులు నిరాహార దీక్ష చేసి మరి అసూలు బాశారు. మరి ఈ రోజున ఆ ఫలాలన్నీ కూడా ఆ నాయకుడి వల్ల మనం అందరం కూడా అనుభవిస్తున్నాం. ఈ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ ఏదైతే మనందరికీ కూడా మంచి జరుగుతుందో అదంతా కూడా ఆ నాయకుడి వల్లే. ఈ రోజున అటువంటి నాయకుల కొరత చాలా ఉంది. ఎందుకనంటే ఆ రోజున ప్రజల కోసం ఏ విధంగా అయితే ఉద్యమాలు చేసేవారు, ఏ విధంగా అయితే త్యాగాలు చేశారు, మరి అటువంటి నిరాహార దీక్షలు చేసి ప్రజల కోసం ఈ రోజున అంకిత భావం చేసే నాయకుల కొరత అనేది మరి దేశవ్యాప్తంగా ఉన్న సంగతి మనందరికి కూడా తెలుసు. పొట్టి శ్రీరాములు గారికి ఏలూరు నియోజకవర్గంలో నివాళులు అర్పిస్తూ ఈ రోజున ఆ త్యాగధనుడు ఏదైతే ఆత్మార్పణ చేసుకున్నారో దాన్ని ఆత్మార్పణ దినంగా ప్రభుత్వం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం చాలా హర్షణీయం. మరి దీన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. తప్పనిసరిగా ఆ నాయకుడి యొక్క త్యాగఫలం ఈ రోజున అందరికీ కూడా తెలిసిందని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మన తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని కల్పించడం జరిగింది. ఎందుకు ఆ విధంగా చేశారంటే ఈ ఒకే భాష మాట్లాడే వారికి అందరికీ ఒకే రాష్ట్రం ఉంటే పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది, పరిపాలించే పాలకులకి ప్రజలకి మధ్య అవగాహన బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా అటువంటి రాష్ట్రాలు కావాలని చెప్పి ఆయన ప్రాణార్పణ చేసి ఆయన ప్రాణాలు అర్పించడం ద్వారా మనకి ఏర్పడినటువంటి ఈ రాష్ట్రం ఈ రోజున మనం అనేక సౌకర్యాలు పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి నివాళి నేను ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఆయన ఘనమైన నివాళిని అర్పిస్తా ఉన్నాను. అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు. ఆదివారం ఏలూరు గిరిజన్ భవన్లో ఏర్పాటు చేసిన అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2025 డైరీ ఆవిష్కరించారు. అలాగే భారత రాజ్యాంగ గ్రంథాన్ని ఆవిష్కరించి పేద మహిళలకు నూతన వస్త్రాలను బహుకరించారు. సంఘం అధ్యక్షులు డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే బడేటిని ఘనంగా సత్కరించి సన్మాన పత్రాన్ని అందించారు. సంఘ భవనానికి స్థలం కేటాయించాలని చేసిన విజ్ఞప్తిపై ఎమ్మెల్యే స్పందిస్తూ తప్పకుండా గిరిజనులకు అండగా నిలవడంతో పాటు భవన నిర్మాణం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఘనంగా నిర్వహించిన దేవరకొండ వెంకటేశ్వర్లను ఎమ్మెల్యే బడేటి ప్రత్యేకంగా అభినందించారు. ఏలూరు శాసనసభ్యులు గౌరవ బడేటి రాధాకృష్ణ రెడ్డి గారికి శుభాభినందనలు. ఈ రికార్డులో మీరే తిరిగి రాయగలిగారు. మీ చరిత్ర దశాబ్దాలతో లేక 2 దశాబ్దాలతో కాదు, యుగం ఆనాటి నుంచి ఈనాటి వరకు తీసుకురావడంలో వ్యూహంతో మీ తండ్రి గారు శ్రీహరి గారు, మీ అన్నయ్య గారు లక్షలాది మందికి మీ వంశం అండదండగా నిజంలో మీరు ప్రవేశించిన ఆ రంగానికి వన్నె తీసుకురావడమే కాకుండా వేలాది మందికి వీళ్ళకు ఉన్న రిజర్వేషన్ ప్రకారం వీళ్ళలో చదువుకున్నట్టయితే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. కానీ కింద వాళ్ళకి అవి తెలియపోవడం వల్ల ఎవరైతే వీళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారో ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియపరుస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే రిజర్వేషన్లు కానీ వాళ్ళకి తెలియపరుస్తూ మరి వాళ్ళ ఎస్టీ కులాలందరినీ కూడా అభివృద్ధి పథంలో తీసుకురావడంలో వీళ్ళు విశేష కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి అలాగే వీళ్ళకి సంబంధించి మరి ఏలూరులో మరి గిరిజన భవనం ఉన్నప్పటికీ కూడా అన్నయ్య గారి టైంలో మరి స్థలం గురించి వీళ్ళందరూ కూడా అడగటం జరిగిందని చెప్పారు. ఏదైతే ఎస్టీ కులాలకు సంబంధించి ఇక్కడ ప్రభుత్వం స్వాధీనంలో ఏదైతే ఆధీనంలో ఉన్నాయో స్థలాన్ని గుర్తించి వీళ్ళకి ఇవ్వడానికి నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాను. నా అయాంలో వీళ్ళకి కూడా అన్నయ్య గారు ఏదైతే చేశారో నేను కూడా చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి ఆ స్థల విషయంలో తప్పనిసరిగా వీళ్ళకి సహకరిస్తానని సందర్భంగా వాళ్ళకి తెలియడం జరుగుతుంది. అలాగే వెంకటేశ్వర గారు మరి ఈ కార్యక్రమానికి రావాలన్నప్పుడు నేను చెప్పాను, నేను టైం షెడ్యూల్ అంటే టైం ప్రకారమే. కానీ వీళ్ళు వివిధ చోట్ల నుంచి రావటం వల్ల మరి మీరు అన్యదా భావించద్దు, అనేక కార్యక్రమాలు ఇవాళ ఉన్నాయి. తప్పనిసరిగా మీ అందరికీ కూడా మీ సహకారం నాకు ఎంత కావాలో నా సహకారం కూడా మీకు అదే విధంగా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.
2009లో ట్రైబల్ వెల్ఫేర్ మీట్ ఏదైతే జీవో ఇచ్చిందో జీవో నెంబర్ 5 ఆ జీవో నెంబర్ని ఆధారంగా చేసుకుని ఏలూరు హెడ్ క్వార్టర్లో గిరిజన భవనాన్ని నిర్మించే సందర్భంలో అనేక రాజకీయ ఒత్తిడి వల్ల స్థలాలు లేవన్నప్పుడు నేను ఆ రోజున మా అన్నగారు బడేటి బుజ్జి గారి దృష్టిలోకి తీసుకువెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ గట్టి పరిస్థితుల్లో కూడా గిరిజన భవనం కట్టి తీరాలి, ఇది నాకు నేను సిన్సియర్గా నేను ఇది మీకు ఇచ్చే బహుమతి అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అందువల్ల ఈ రోజు వారి మీద ఉన్న అభిమానం మా గుండెల్లో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున బడేటి చంటి గారు మాకు స్థలాన్ని ఇప్పించినట్లయితే వారికి మేము జీవితాంతం కూడా కృతజ్ఞతలు ఉన్నాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారికి పిలిచేసినందుకు అందరి కరతాళంతో బడేటి చంటి గారికి ఎమ్మెల్యే గారికి ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్, ఆర్ఎన్ఆర్ చిట్ ఫండ్స్, దివ్య కృష్ణ ఫైనాన్స్ అధినేత మాజీ కార్పొరేటర్ టీడీపీ సీనియర్ నాయకులు 34వ డివిజన్ ఇన్ఛార్జ్ దాకారపు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక రామచంద్రరావుపేట గుబ్బలవారి వీధి హోటల్ అతిథి పక్కన నెలకొల్పిన మల్టీ స్పెషాలిటీ ట్రామా కేర్ సరస్వతి హాస్పిటల్ను ఆదివారం ఆహుతుల హర్షధ్వనాల మధ్య ఏలూరు బడేటి చంటి, ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ మరియు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, డాక్టర్ దిరిసాల వరప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం అందుబాటులో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సరస్వతి ఆసుపత్రిని ప్రారంభించడం హర్షణీయమని అన్నారు. నగర ప్రజలు ఆసుపత్రి సేవలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మెరుగైన వైద్య సేవలను అందించాలని సూచించారు. దాకారపు రాజేశ్వరరావు మాట్లాడుతూ ఆసుపత్రిలో అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రత్యేక వైద్య నిపుణులచే వైద్య సేవలు అందిస్తామని అన్నారు. వైద్యులు డాక్టర్ ఆత్యం నరేష్, డాక్టర్ దాకారపు సాయిదీప్తి, ఆత్యం రితీష్, వెంకట్ వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పలువురు ఆసుపత్రిని సందర్శించి రాజేశ్వరరావుకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, పూజారి నిరంజన్, నాగరాజు, అమరావతి అశోక్ తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ రోజున మరి రామచంద్రరావుపేటలో సరస్వతి మల్టీ స్పెషాలిటీ ట్రామా కేర్ సెంటర్ని మరి మా చిరకాల మిత్రుడు మరి రాజేశ్వరరావు గారి అల్లుడు నరేష్ దంపతులు మరి ఈ హాస్పిటల్ని ఓపెన్ చేయడం జరిగింది. ఏదైతే వీళ్ళు ఈ హాస్పిటల్ని ఎందుకైతే పెరుగుతున్న జనాభాతో పాటు మరి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఏదైతే ఇక్కడ చదువుకున్నారో వీళ్ళు ఇక్కడ ఏలూరులోనే వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి మరి వాళ్ళ మాంగారు రాజేశ్వరరావు గారు అన్ని సహకారాలు కూడా దీనికి అందించారు. అత్యంత ఆధునికమైన వైద్యం అందించడానికి ఇక్కడ అన్నీ కూడా ఈ వైద్య పరికరాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ పరంగా ఆరోగ్యశ్రీ సేవలు కూడా త్వరలోనే ఈ హాస్పిటల్కి కూడా వర్తింపజేటట్టుగా చేస్తాం. ఎందుకనంటే మరి రాజేశ్వరరావు ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉన్నాయి. మరి రాజేశ్వరరావు గారు కొంతకాలం ఆగగలరు కాబట్టి ఈయనకి ఇమీడియట్గా ఇప్పించవలసిన బాధ్యత మాకుంది. ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మరి ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్ సేవలు వినియోగించుకోవాలి. మరి నరేష్ దంపతులు మరి ఏదైతే ఫస్ట్ టైం మరి విడిగా హాస్పిటల్ పెడుతున్నారో మరి వీళ్ళు కూడా ముందు ఎంతకంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టే స్థాయికి, అలాగే ప్రజలు వచ్చే ఏదైతే పేషెంట్లు వస్తారో వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళకి అయ్యే ఖర్చును కూడా దృష్టిలో పెట్టుకుని, అలాగే వీళ్ళకి కూడా మరి అత్యంత ఖరీదుతో పెట్టుకునేది కానీ కూడా ప్రజలకు కూడా ఉపయోగపడేటట్టుగా ఏదో నెలలో ఒక రోజు వాళ్ళకు కూడా సేవలు అందించేటట్టుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ రామచంద్రపేటలో సరస్వతి మల్టీ స్పెషల్ హాస్పిటల్ని ఈరోజున గౌరవ శాసనసభ్యులు బడేటి చంటి గారి చేతుల మీదుగా లాంచ్ కావడం జరిగింది. డాక్టర్ నరేష్ గారు, దీప్తి గారు, మరి నరేష్ గారు గత 5 సంవత్సరాలు గవర్నమెంట్ సెక్టర్లో కూడా సర్వీసులు అందించి ఉన్నారు. ఆయన సీనియర్ వైద్యులు. మరి ఈ రోజున కొత్తగా ఏలూరు నగరానికి పెరుగుతున్నటువంటి జనాభాని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రజలు అనేకమైనటువంటి వ్యాధులకు గురవుతున్నటువంటి సందర్భంలో మరి ఈ యొక్క వైద్య రంగంలో మంచి సేవలను అందించాలి,
ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రజలకి దగ్గరగా ఉండి ఈరోజు ఖరీదైనటువంటి వైద్యం ఉన్నటువంటి పరిస్థితిలో దాన్ని కొద్దిగా ప్రజలకు చేరువుగా అందించాలన్నటువంటి ఒక మంచి లక్ష్యంతో ఈ రోజున మరి యొక్క హాస్పిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి భవిష్యత్తులో ఏలూరు నగర ప్రజలందరి యొక్క మన్ననలు పొందే విధంగా వారి యొక్క వైద్య సేవలన్నీ కూడా అభివృద్ధి పడుతాయని, ప్రజలకు ఉపయోగపడతాయని, ప్రజల ద్వారా మంచి గౌరవాన్ని పొందుతారని చెప్పి తెలియజేస్తూ మరి దీనికి మూలమైనటువంటి మిత్రులు పెద్దలు డాక్టర్ రాజేశ్వరరావు గారి కుమార్తె అల్లుడైనటువంటి నరేష్ గారు, దీప్తి వారి సారథ్యంలో జరిగేటువంటి మిగతా డాక్టర్స్ అందరిని కూడా కోఆర్డినేషన్ చేసుకొని మంచి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ప్రజలకు ఇగోతం కలగకుండా మంచి వైద్యాన్ని అందిస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్కి తెలిసిన విషయం ఏంటంటే ట్రామా కేర్ అనేది ఓన్లీ ఎమర్జెన్సీలో చేసేది. గోల్డెన్ అవర్ అని ఉంటుంది వైద్యంలో. ఫస్ట్ అవర్ మనం విజయవాడకో గుంటూరుకో తీసుకెళ్ళామంటే అటువంటి పేషెంట్ని దారిలోనే మరి ఇబ్బంది జరిగే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దగ్గరలో నియరెస్ట్లో బెస్ట్ ట్రీట్మెంట్. కాబట్టి మరి ఇక్కడికి పెట్టిన ట్రామా కేర్ సెంటర్లో ఖచ్చితంగా మన ఏలూరు పరిసర ప్రాంతాల ప్రజల్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ యాక్సిడెంట్ కేసులకి మరి మంచి ఆధునికమైన పరికరాలతో పాటు నిపుణులైనటువంటి డాక్టర్లు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి మంచి వైద్యం అంది ప్రజలకి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి నష్టం జరగకుండా ఉంటుందని చెప్పేసి ఒక వైద్యుడిగా మరి నా అనుభవాన్ని బట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ హాస్పిటల్లో దినదినాభివృద్ధి చెంది మరి అందరూ కూడా సహకరించి మరి ఇదంతా ముందుకెళ్ళని చెప్తూ ఆ డాక్టర్లని అట్లాగే రాజేశ్వరులు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలిసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి ఆదివారం విశేష సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ప్రతి నెల ఆదివారం దూర ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి సన్నిధిలో నూతన వస్త్రాలంకరణ, అన్నప్రసన్న తదితర మొక్కుబడులను చెల్లించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. అది నాకు పెట్టండి సార్. తర్వాత చూసారా సార్? మంగళ ఈ అయితే మనం 4 పలకలుగా స్కూల్ చిన్న స్కూల్ ఇదే అమ్మవారికి మొక్కుబడిగా తెచ్చిన ఇదే కూడా దేవాలయంలో ప్రసిద్ధి అలాగే అమ్మవారి వీళ్ళు ఎవరు అంత సీన్ ఎవరో లేరు. ప్రసాద్ గారు వీళ్ళు కానీ ఎవరు వాళ్ళైతే రమేష్ వాళ్ళు ఇలా తీసుకుపోతారు కానీ ఇలా ఆడుకోవాలని కూడా వెళ్తారు. చెప్పేద్దాం బయట వాళ్ళు కూడా ఎవరు మన స్టాఫ్ తక్కువ భోజనం. గానకోకిల నటరత్న గజారోహణుడు గండపిండి రథారి స్వర్గీయ గుమ్మడి జయరాజు గారి 12వ సంస్మరణ సభ విజయవాడ గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెనమలూరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రంగస్థల కళాకారులు పాల్గొన్నారు. పాడుతా తీయగా ప్రోగ్రాంలో హార్మోనిస్ట్ టి రాజబాబుకు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు నాటక ప్రదర్శనలు నిర్వహించారు.
సార్ ఆంటోనీ గారు పాడుతాతీగా ఫేమ్ పద్యనాటక కేతనాన్ని నిర్మించడంలో హెరింపజేసిన డాక్టర్ టి రాజబాబు గారికి స్వర్గీయ గుమ్మడి దైవాల్ గారి 12వ సంస్మరణ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. ఆదివారం ఉంగుటూరు మండలంలో నల్లమాడు వ్యవసాయ క్షేత్రాలలో నియోజకవర్గానికి చెందిన విలేకరులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండలాలకు చెందిన విలేకరులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ విధి నిర్వహణలో తమకు ఎదురవుతున్న సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ సేవాభావంతో చేసిన ప్రతి కార్యక్రమానికి ప్రజల్లోకి తీసుకెళ్లి తన ఎదుగుదలకు జర్నలిస్టులే కారణమని, నియోజకవర్గంలో జర్నలిస్టుల సమస్యలైనా స్థానిక సమస్యలైనా సమస్య ఏదైనా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని, అతి త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ధర్మరాజు హామీ ఇచ్చారు. ఇక్కడ జరుగుతుందంటే దాంతోపాటు మనకి ఎక్కడ రావాలంటే పోలతో ఎండ్ అయిపోతుంది. ధర్మరాజు గారు అంటే అప్పటికి ఆయన రాజకీయాల్లో లేరు. ఆయన మీ దగ్గర తీసుకొచ్చి ఫోటో దిగుతానంటే వద్దొద్దు పిల్లల్ని నా దగ్గర తీసుకురావడం ఏంటి, ఆయన ఆలోచన విధానం నచ్చింది. అసలు అంత ముందు నుంచే కూడా ఆయన ఈ సేవా కార్యక్రమాలను చేశారు. త్రాగునీరు సమస్య జలికొమ్మర యూపీ స్కూల్లో పనిచేస్తున్నాను. ఈ రోజు మీరు అందరు ఎందుకు చెప్పారో అన్ని కూడా అర్థం అవుతుంది. ఎందుకంటే ఆ రోజు నుంచి నేను ఎమ్మెల్యే అయ్యే వరకు కూడా మీరందరూ కూడా నా వెన్నంటి ఉండి నాకు చాలా మంది సలహాలు సూచనలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా మీరందరూ కూడా నన్ను ఎదురుండి నడిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించింది మీ అందరి పాత్ర కూడా ఉందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా మీకు కూడా, ఎందుకంటే మీకు చాలా సమస్యలు ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు. మీ సమస్యలన్నీ కూడా నా సొంత కుటుంబంలో సమస్యల్లాగా, ఏదైతే మీరు ఇల్లు కావాలని అడుగుతున్నారు, స్థలాలు అంటున్నారు, కంపల్సరీ నాకన్నా అందరికి మీకు తెలుసు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సరే మనకు ఉన్నది కంపల్సరీ మరొకసారి చెప్తున్నాను. మీరు అందరూ కూడా నా దృష్టికి తీసుకురండి. మీ సమస్యలైనా నియోజకవర్గ సమస్యలైనా తీర్చడానికి నేను ముందుండి నడిపిస్తానని ఈ సభాముఖంగా మీ అందరితో కూడా పంచుకుంటున్నాను. శానిటైజర్లు పంచిపెట్టాం. అలా కాకుండా మన కమిటీ చేసి భోజనాలు కూడా పెట్టాం 2 సార్లు 3 సార్లు. అలాగే డైరీలు పంచిపెట్టాం. మరి అనేటువంటిది అనేక సేవా కార్యక్రమాలు మేము చెప్పలే, ఇంకా చాలా చేసి ఉంటారు మీరు మాకు తెలియని. నియోజకవర్గ విలేకరులందరికీ నమస్కారాలండి. కొత్త
మొదటి నుంచి సేవా తత్పరుడు, పదవి వచ్చిందని కాదు. ఆయన మన కుటుంబ సభ్యులని మనకి పుల్లారావు గారు చెప్పినట్టు మనకి ఆయన ఎమ్మెల్యే కాకుండా మన కుటుంబ సభ్యులే. ఆ సభ్యులు కాబట్టి మనందరికి ఈ రోజు కూర్చోబెట్టి ప్రతి సంవత్సరం ఆయన ఏర్పాటు చేస్తున్నారు. నాది ఒక ముఖ్యమైన విషయం, మా పుల్లారావు గారు చెప్పారు, పాత్రికేయులకు కూడా అవకాశం ఉంటే ఇళ్ల స్థలాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆ రకంగానే పత్రికా విలేకరుల విషయం వచ్చేటప్పటికి ఏదో తాతలు తండ్రులు కట్టినటువంటి ఇళ్ళే ఉంటాయి. అంత మాత్రాన నిబంధనల ప్రకారం అర్హులు కాదు. కాకపోతే ఆ కుటుంబంలో ఎవరికన్నా రాబోయే కాలంలో వెసులుబాటు చూసుకుని ఏదన్నా ఇళ్ళు లాంటి స్థలాలు ఇచ్చే రోజుల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటే అటువంటి రిపోర్టర్లకు అందరికీ కూడా ఇచ్చేందుకు ఎమ్మెల్యే గారు ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. ఉంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. శనివారం సాయంత్రం నిడమర్రు మండలం బువ్వనపల్లి గ్రామంలో నిడమర్రు, గణపవరం మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన వైసీపీ నేతలు 150 మంది ఎమ్మెల్యే ధర్మరాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరిలో వైసీపీ రాష్ట్ర యోజన విభాగం జాయింట్ సెక్రటరీ శంకుశేషు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభ్యున్నతికి, రాష్ట్ర అభివృద్ధికి పార్టీ బలోపేతానికి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గణపవరం, నిడమర్రు మండలాల జనసేన శ్రేణులు పాల్గొన్నారు. అవుతుంది కాబట్టి గత ప్రభుత్వంలో వారికి ఎక్కడా కూడా ఒక ప్రణాళిక గాని ఒక పద్ధతి గాని ఎక్కడా లేకుండా వాళ్ళు చేసిన దానికి ప్రతి రైతు కూడా ఎంతో నష్టపోయాడు. ఈ రోజు రైతు ఆర్థికంగా లాభపడే విధంగానే ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. అలాగే వాళ్ళకి కావలసినవన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేయబడుతుంది. అలాగే మనకి ఇండస్ట్రీస్ ని కూడా గతంలో ఎక్కడా కూడా రాలేదు. కొత్తగా ఈ ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు, అనేక ఉద్యోగాల కల్పనని రాబోయే కాలంలో 2047 అనే ఒక నినాదంతో రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగానే మన ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. మనకి ఎందుకంటే మీరందరూ కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ మీ ఏ సమస్యలు ఉన్నా మా డిస్ట్రిక్ట్ తీసుకొస్తే వాటిలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా మీకు అందుబాటులో ఉంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై జనసేన. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.